ఎల్పీ స్కూలు ఎంతోమంది విద్యార్థులని ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది. అట్లాగే పేద మధ్యతరగతి కుటుంబాలకి ఫస్ట్ నుంచి కూడా ఎంతో అందుబాటులో ఉండి అందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ రోజున యాన్యువల్ డే సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే పిల్లల ఉన్న దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వాళ్ళ ఎందుకు దేంట్లో గల అలాంటి వాటి యొక్క ఆసక్తిని కూడా కనబర్చి అవన్నీ బయటికి తీసి తద్వారా వాళ్ళను కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తులో ఉంటామని ఉండేదంటే కోరుకుంటున్నాం. నడపడం అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ఈరోజు ఇక్కడ పిల్లలు డాన్స్ చేయడాలు కానీ అలాగే మాట్లాడటం కానీ ఇంత చిన్న స్కూల్లో కూడా సహజంగా ఇలాంటి కార్యక్రమాలు అంటే యాన్యువల్ డే జరపడం కానీ కాన్వకేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఇలాంటివన్నీ చాలా పెద్ద స్కూల్స్లో జరపడం జరుగుతుంది. చాలా తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి దేవుని స్టార్ యాజమాన్యానికి ఫస్ట్ మొదటిగా నా ధన్యవాదాలండి. చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఇందాక మాట్లాడినప్పుడు కూడా స్పీచ్ల్లో పిల్లలు చాలా చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు. ఇదంతా ఏంటంటే ఒక్క రోజులో జరుగుతున్న కృషి కాదు. 30 సంవత్సరాలుగా దేవుని స్టార్ అనేది పడమట ప్రాంతంలో తనకంటూ ఒక మంచి ముద్రను వేసుకున్నటువంటి స్కూలు. అలాంటి స్కూల్లో మనం పిల్లల్ని చదివించుకోవడం అనేది మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. దానికి టీచర్లు కానీ తర్వాత ప్రిన్సిపల్ కానీ దాని ఫౌండర్ కానీ ఎన్నో ఆశయాలతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఆశయాల్ని అమలు చేయడంలో టీచర్లు కూడా సఫలీకృతం అవుతున్నారు. దీని మొత్తానికి రథసారథిగా ఉన్న ప్రిన్సిపల్ కానీ లేదా చైర్మన్ కానీ జాన్ బాబు గారి కృషి, ఇది అహర్నిశలు జరుగుతున్నటువంటి కృషి. ఆ జాన్ బాబు గారి కృషి ఈరోజు ప్రత్యక్షంగా కనపడుతోంది. పిల్లలు చేస్తున్నటువంటి డ్యాన్సుల్లో కానీ మాట్లాడే విషయాల్లో కానీ. ఇందాక ఒక మదర్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాగా మాట్లాడారు. మా పిల్లలు చాలా అద్భుతంగా చదువుకుంటున్నారు. ఇలాంటి చిన్న స్కూల్లో కూడా మాకు ఇంతటి విద్యను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది మన పడమట ప్రాంతం అనే కాదు, విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరికీ అందుబాటులో ఉన్నటువంటి స్కూలు. ఎవరైనా కానీ ఇందులో పిల్లలు జాయిన్ చేసుకుంటే వాళ్ళు పిల్లల భవిష్యత్తులో చాలా ఉన్నతమైన అద్భుతమైన అవకాశాలు పొందుతారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం గ్రాడ్యుయేషన్ డే చేసుకుంటూ ఉన్నాము. ఎల్కేజీ యూకేజీ పిల్లలకి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాము. ఎల్కేజీ నుండి యూకేజీ ప్రమోట్ అయినటువంటి పిల్లలు, అలాగే యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయినటువంటి పిల్లలకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. పేరెంట్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎందుకంటే క్లాస్ రూమ్లో కానివ్వండి, బయట కానివ్వండి, పిల్లల యొక్క ప్రవర్తనే ధ్యేయంగా నేను పాఠాలు చెప్పడం కానివ్వండి, టీచర్స్తో చెప్పించడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ వ్యాపార రీత్యా మాత్రం రాలేదు, చదువు చెప్పడం కోసం వచ్చాను. వ్యాపార రీత్యా కనుక నేను వచ్చినట్లయితే ఎక్కువ ఫీజులు పెట్టుకుని ఎక్కువగా ఆశించేవాడిని. కానీ పేద మధ్యతరగతి ఉన్నటువంటి పిల్లలకి ఎంతో కొంత నా వంతు సేవ ఉంటుందన్న ఉద్దేశంతోనే గత 10 సంవత్సరాల నుండి కూడా నేను ఎక్కువ ఫీజులు పెంచకుండా తక్కువ ఫీజుల్లో మీరు ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ఉన్నారు. 700, 800, 1000 రూపాయలు ఇస్తే కానీ ఎల్కేజీ పిల్లలకి ట్యూషన్ చెప్పలేదు. అలాంటిది అంత తక్కువ ఫీజులో కూడా నేను మీకు విద్యను అందిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను.